ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రేపే వ్రతం. మనకి కావాల్సిన వాళ్ళందరినీ పిలుస్తాను జన. మీ పెళ్లి రోజుని గ్రాండ్ గా చెయ్యాలనుకున్నాం, చేయలేకపోయాం. ఈ వ్రతమైనా మనం అనుకున్నట్టు చేద్దాం మహా. వ్రతంలో మీతో పాటు నేను అర్చన కూడా కూర్చుంటాం వదినా. మీతో పాటు రామ్ సీతలు కూడా కూర్చుంటారు. ఆ జంట కూడా కలకాలం కలిసి ఉండాలి కదా. మా జంటతో పాటు ఎన్ని జంటలు కూర్చున్నా మాకు అభ్యంతరం లేదు. ఇంకా మాకు ఆనందం కూడా. ఇది ఆనందం మాత్రమే కాదు మహా, అదృష్టం కూడా. భర్త పక్కన భార్య కూర్చొని సుమంగళి వ్రతం చెయ్యాలి అని అనుకుంటే ఎంతో అదృష్టం ఉండాలి. అందరికీ ఇలాంటి అవకాశం రాదు. అవునవును, దేవుడు అందరికీ ఆ అదృష్టం ఇచ్చినా కొందరు స్వార్థంతో ఆ అవకాశాన్ని దూరం చేస్తారు. నీకు భార్య లేదు అని ఫీల్ అవ్వకన్నయ్య. ఇక్కడ కొంతమందికి భర్త కూడా లేడు. అలాంటి అదృష్టహీనుల గురించి మాట్లాడుకోవడం అనవసరంలే మహా. వ్రతానికి అందరూ ఒప్పుకున్నట్టే కదా. అయితే రేపటికి వ్రతం ఏర్పాట్లు చేయిస్తాను. అలాగే మహా, నీకు నచ్చినట్టు చేయి. ఉమ్. ఏంటి సీత, నేనిచ్చిన ట్విస్ట్కి షాక్ అయిపోయావా? యాడ్ ఫిల్మ్లో జనాని సుమతిని వైఫ్ అండ్ హస్బెండ్ గా యాక్ట్ చేయించాను అని ఇందాక తెగ సంతోషపడ్డావు. ఇప్పుడేంటి ఇలా డీలా పడిపోయావు? రేపు వ్రతంలో మీ అత్తమ్మ స్థానంలో నేను కూర్చొని జనాతో కలిసి పూజ చేస్తుంటే మీ అత్తమ్మ చూసి అల్లాడిపోతుంది కదా. కుళ్ళి కుమిలి చస్తుంది కదా. బయటికి చెప్పలేక, మనసులో దాచుకోలేక బోరున ఏడుస్తుంది కదా. నాకు కావాల్సింది కూడా అదే. నువ్వు షూటింగ్ పేరుతో వాళ్ళిద్దరినీ ఒకటి చేయాలి అనుకున్నావు. నీ అటెంప్ట్ బావుంది, కానీ అలాంటివి టెంపరరీ ఆనందాల్ని మాత్రమే ఇస్తాయి. కానీ రేపు నేను నా భర్తతో కలిసి చేసే వ్రతం శాశ్వతమైన సంతోషాన్ని ఇస్తుంది. ఎలిమెంటరీ స్కూల్ కూడా దాటని నీకే అన్ని తెలివితేటలుంటే యూనివర్సిటీలో చదువుకుని వచ్చిన దాన్ని నాకెంతుండాలి? రేపు వ్రతంలో నేను జన పక్క పక్కన కూర్చుంటాం. కావాలంటే నువ్వు రామ్ పక్కన కూర్చో. కాని మీ అత్తమ్మ మాత్రం ఒంటరిగా మిగిలిపోతుంది. వ్రతానికి కావాల్సినవి అవి ఇవి అందించడం తప్ప అంతకు మించి తను ఏమీ చేయలేదు. రేపు తను ఒక ప్రేక్షకురాలు మాత్రమే. దట్ ఈజ్ మహాలక్ష్మి. ఆగత్తా. రేడియోలో నీ పాటికి నువ్వే మాట్లాడుకుని వెళ్ళిపోతే ఎలా? ఏ, నువ్వు కూడా ఏదైనా మాట్లాడాలి అనుకుంటున్నావా? నీ చెడ్డ చెవులకి ఓ మంచి మాట వినిపించాలి అనుకున్నాను. ఏంటో అశుభవార్త? మా అత్తయ్య మావయ్యలది దేవుడు వేసిన బంధం. మావయ్య అత్తయ్య మెడలో వేసిన 3 ముళ్ళు కాని, అత్తమ్మతో కలిసి నడిచిన 7 అడుగులు కాని, వాళ్ల పెళ్లి రోజున పడిన బ్రహ్మముడి కాని అంతా దేవుడు చేసిందే. సో వాట్? ఆ దంపతుల మధ్యలోకి మీరొచ్చారే తప్ప మీ మధ్యలోకి అత్తమ్మ రాలేదు. ఆ దేవుడు రాసిన రాతని కాదని నా తల రాతని నేనే రాసుకున్నాను. నాకు కావాల్సింది దక్కించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాను. మీరిష్టం వచ్చినట్టు చేస్తానంటే ఆ దేవుడు చూస్తూ ఉన్నాడు అత్తయ్య.
ఏం చేస్తాడు ఆ దేవుడు? ఏదైనా చేస్తాడు. రేపేం జరుగుతుందో ఎవరికి తెలుసు? మావయ్యకు మా అత్తయ్యకు పెళ్లి ఆ దేవుడు చేసింది. మావయ్యతో మీ పెళ్లి మీరు చేసుకున్నది. రేపు వ్రతం ఎవరితో జరిపించుకుంటారో ఆ దేవుడు కన్ఫర్మ్ చేస్తాడు. అదే చూద్దాం. నా ఇంట్లో అంతా నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది అని రేపు నువ్వే తెలుసుకుంటావు. మీ అత్త ఏడవటం తప్ప ఏమీ చేయలేదు. చూస్తూ ఉండు. నేను మీ నాన్న ఎప్పుడు కలిసుండటం కోసం, మా మధ్యలోకి ఏ దుష్ట శక్తి రాకుండా ఉండటం కోసం నేను ఈ వ్రతం చెయ్యాలనుకుంటున్నాను. భర్త పక్కన భార్య కూర్చొని సుమంగళి వ్రతం చెయ్యాలి అని అనుకుంటే ఎంతో అదృష్టం ఉండాలి. అందరికీ ఇలాంటి అవకాశం రాదు. అత్తమ్మా, ఏంటత్తమ్మా మీ బాధని నా దగ్గర కూడా దాస్తున్నారా? అదేం లేదు సీత. నాకు తెలుసత్తమ్మా, నేను మిమ్మల్ని జనార్దన్ మావయ్యకి దగ్గర చేయాలనుకుంటుంటే మహాలక్ష్మి అత్తయ్య మరోలా ప్లాన్ చేస్తుంది. వ్రతం పేరుతో ఇంటికి అందరినీ పిలిచి మావయ్యతో కలిసి పూజ చేసి తన గురించి అందరూ మాట్లాడుకోవాలని ప్రయత్నిస్తుంది. మహాకు ఐడియా ఇచ్చింది నేనే సీత. అది ఇష్టం లేని పరిస్థితుల్లో మనమున్నాం. అది అలసుగా తీసుకొని మహాలక్ష్మి అత్తయ్య తన పంతాన్ని నెగ్గించుకోవాలని చూస్తుంది. షూటింగ్లో మీరు మావయ్య భార్యాభర్తలుగా నటించడం చూసి నాకు ఎంత సంతోషం వేసిందో. ఆ క్షణం శాశ్వతమైతే బావుండు అనిపించింది. అందుకే నేను మహాకి అలాంటి ఐడియా ఇచ్చింది. మనం అనుకున్నంత మాత్రాన అన్నీ జరిగిపోవు సీత. ఏదెలా జరగాలో అదలా జరుగుతుంది. లేదత్తమ్మా, వ్రతంలో మావయ్య పక్కన కూర్చోవాల్సింది నువ్వు. ఆయన భార్యగా ఆ హక్కు, అధికారం, అర్హత మీకే ఉన్నాయి. వాటిని నా నుంచి మహాలక్ష్మి ఎప్పుడో తీసేసుకుంది. ఇప్పుడు తిరిగి తీసేసుకుందామత్తమ్మా. మీ స్థానంలోకి మీరు తెలివిగా రావాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.